జగిత్యాల గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. అనంతరం ఎమ్మెల్యే గారికి చేపలు అందజేసిన గంగపుత్ర సంఘం సభ్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే ప్రజలు మాంసం విషయంలో చేపలు ప్రధానంగా తీసుకోవాలని, విటమిన్లు పుష్కలంగా ఉన్నటువంటి చేపలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుందని ఈరోజు అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ అధ్యక్షులు సముద్రాల తిరుపతి గారు, జగిత్యాల వాణినగర్ కౌన్సిలర్ జుంబర్తి రాజకుమార్ గారు, గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ గారు, చైర్మన్ ఆర్మూల పవన్ గారు, ఉపాధ్యక్షులు వద్దెల గంగారాజ్యం గారు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఆర్మూల ఉపేందర్ గారు, చిట్యాల నారాయణ గారు, శ్రీనివాస్ గారు, పల్లికొండ రవివర్మ గారు, కొండ ప్రమోద్ గారు, సంఘ సభ్యులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై గంగపుత్ర సార్ ఇక్కడ రాష్ట్ర సభ వేడుకలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫోర్డ్ కావాలని కష్టపడుతున్నాం. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఒక జీవో విడుదల చేసి అమౌంట్ కూడా విడుదల చేయడం జరిగింది. మొన్న విమలాల్లో చంపిన కుటుంబాలకు డబ్బులు విడుదల జరిగింది. అదేవిధంగా మన జగిత్యాల జిల్లా తెలంగాణ లోపలనే చాలా మంది చనిపోయిన జిల్లా జగిత్యాల జిల్లా. ఆ అమౌంట్ కూడా తొందరగా మన సంజయ్ మన చేతులుగా తొందరగా విడుదల చేస్తే బాగుంటుందని మా గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ద్వారా కోరుకుంటున్నాం. గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సైనిక ఫౌండేషన్ పెట్టుకోవడం జరిగింది. మా గంగపుత్రుల పిల్లల కోసం ఈ జగిత్యాల కేంద్రంగా ఒక 20 ప్లేస్ ఇచ్చినట్టయితే మా పిల్లలకు మేము ఆశలు పెట్టుకొని చదివించుకుంటాం. ఎందుకంటే పిల్లలు చాలా మంది డబ్బు లేక చదువుకోలేక రావడానికి కష్టపడుతున్నారు. మా ఫౌండేషన్ ద్వారా మేము ఒక బిల్డింగ్ కట్టుకొని హాస్టల్ వసతులు ఏర్పాటు చేసి మేమే చదివించుకుంటాం. మాకు కొంచెం ప్రభుత్వం ద్వారా ఒక 20 ప్లేస్ ఇచ్చినట్లయితే మేము కట్టుకోవడం జరుగుతుంది. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. లింగంపేటలో చూసుకున్నట్టయితే ఒక 6 లక్షల రూపాయలతో సంఘ బిల్డింగ్ కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా వాణినగర్ లో దాదాపు 15-20 లక్షలతో కేటాయించడం జరిగింది. అదేవిధంగా సొసైటీ బిల్డింగ్ కి కూడా ఒక 3 లక్షలు ఇచ్చి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్స్టెన్సీలో ఎక్కడైతే గంగపుత్రులు ఏదైతే అడిగారో కాదనకుండా ప్రతి సమస్యని క్లియర్ చేస్తూ అతను తోచినంత నిధులు కేటాయిస్తూ మన వాళ్లకు అండగా తోడుగా ఉంటున్న సమయంగా ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే ఈ యొక్క దేశంలో అత్యధిక సంపదని సృష్టించడంలో మధ్యలో ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు. ఆ దేశంలోనే కావచ్చు, అలాగే మన రాష్ట్రంలో కావచ్చు. గతంలో మధ్యకాలంలో అనేక నిధులు కేటాయించడం జరిగింది. సార్ మేము ఒకటే మీరు ప్రభుత్వానికి తీసుకోవాలి సార్. గతంలో మనకు 75% సబ్సిడీతో అనేకమైనటువంటి వాహనాలు అలాగే వలలు ఇవ్వడం జరిగింది. రేపటి రోజున మీరు ప్రభుత్వం నుంచి తీసుకుపోయి అలాంటి స్కీమ్స్ మధ్యకాలంలో పెట్టి ఆదుకోవడానికి కోరుతున్నాం సార్. ప్రతి సంవత్సరం అనేక నష్టపోతుంది సంపద విషయంలో, వల విషయంలో. ఎందుకంటే మేము వరదలు కావచ్చు, గోదావరి కావచ్చు, ప్రతి రోజు మేము వాళ్ళు వేస్తూ ఉంటాము. 100 వచ్చినప్పుడు ₹1,00,000 పెట్టి కొన్న వల్ల కావచ్చు, ఆ కొత్త పనులు అనేక నష్టాలు పాలవుతున్నాం. దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మాకు ఈ రోజు ప్రపంచ మధ్యకాల దినోత్సవం దృష్టి తీసుకుపోయి మాకు సబ్సిడీ విషయంలో వలలు కావచ్చు, కుప్పలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు సమకూరే విధంగా ప్రభుత్వం జరగాల్సిందని ముఖ్యంగా ఇక్కడ నుంచి మేము జగిత్యాల జిల్లా నుంచి కోరుతున్నాం సార్. అలాగే సార్ ఒకటి జగిత్యాల జిల్లాలో ఇన్సూరెన్స్ విషయంలో చూసుకుంటా ఉంటే
ఓవరాల్ గా 427 రాష్ట్రం మొత్తంలో సార్ రాలేవు సార్. మేము ఫైనల్ ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. మనం జగిత్యాల నుంచి మీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి పవన్ కానీ మేము కానీ అందరం కానీ మీ ఆధ్వర్యంలో మనము అపాయింట్మెంట్ తీసుకుంటే ఇక్కడ జిల్లా నుంచి మన జిల్లాలో 23 ఇంకా ఇన్సూరెన్స్ క్లైమ్ కానీ ఉన్నాయి కాబట్టి మన ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో మన జగిత్యాల జిల్లాతో పాటు మిగిలిన 30 జిల్లాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా సార్. మీ ఆధ్వర్యంలో మనం హైదరాబాద్ ఈ ఫైల్ ముందు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంలో గల్ఫ్ గంగ వస్త్ర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ నన్ను ఆహ్వానించిన గంగపుత్ర నాయకులకు, సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా విషయాలు ఇప్పటివరకు చెప్పారు. గంగపుత్రుల విషయంలో, మత్స్య కార్మికుల విషయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం, ఏదో 5-10 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చినట్టు కాదు, అంతకుముందు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల క్రితమే ఇవన్నీ కూడా సొసైటీలు ఏర్పడి దాంట్లో భాగంగా మన జగిత్యాల ప్రాంత సొసైటీలు ముఖ్యంగా ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. 1-2 రకాల నా దృష్టికి వస్తే కూడా నేను చెప్పేది రాజకీయాలకు అతీతంగా అధికారులను ఇన్వాల్వ్ చేయకుండా మీ కుల సంఘ సభ్యులను పెట్టుకొని, మీ సొసైటీ నాయకులు పెట్టుకొని, అవసరమైతే మీ గ్రామంలో మీకు విరుద్ధం ఉంటే మండల నాయకులు పెట్టుకోండి, మండల నాయకులు కాకపోతే జిల్లా నాయకులు పెట్టుకోండి. కానీ మీరు వచ్చి వేరే వాళ్ళ ముందరికి పోవద్దని చెప్పి ఈ రకంగా ఎప్పటికప్పుడు కూడా సమస్యలు పరిష్కరించాం. దాంతో పాటుగా ఉదాహరణకు మాకు పోయినసారి ఇక్కడ తిప్పలపట్టి శివార్లో మన సాగర్ చనిపోయాడు. అప్పుడు నేను కూడా పోయింది. వెంటనే ప్రాపర్గా ఆధార్ కార్డు పెట్టి అన్ని పెట్టి అవన్నీతోటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఏదైతే రావాలో వచ్చింది. ఇంతకుముందే తమ్ముడు పవన్ చెప్పిండు, జగిత్యాల నియోజకవర్గంలో మత్స్య కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ఒకటి కూడా పెండింగ్ లేదు.